ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మోషే గారికి దేవుని యొక్క తోడు ఉందండి. కాబట్టి యెహోషువ గారికి కూడా నేను నీకు తోడైనట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు మనుషులందరికీ చూపిస్తాను. దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుకోవాలి అనే అక్కడ సంభాషణ జరుగుతుందండి. అంటే మనతో కూడా దేవుని యొక్క తోడుంటే ఎలా ఉంటుంది? మనకి ఎన్ని సమస్యలు రాని, ఎన్ని ఇబ్బంది రాని, మన జీవితాలు ఏమి కాకుండా, మన ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా మనల్ని సాక్షాత్తు సృష్టించిన సృష్టికర్తే మనల్ని కాపాడుతారండి. మనకి ఎవరైతే వ్యతిరేకంగా రూపింపబడుచున్నారో అలాంటి వాళ్ళందరినీ దేవుడే తొలగిస్తాడు, తీసివేస్తాడు. అవసరమైతే వాళ్ళ ప్రాణాలను కూడా తీసివేస్తాడండి. దేవుడికి బిడ్డల జోలికి వస్తే దేవుడు అంత కోపంగా ఉంటాడు. దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. మనము ఏ తప్పు చేయకూడదు. మనం ఏ తప్పు చేయకుండా ఇతరులు మన మీదకు యుద్ధానికి వస్తుంటే మనం దేవుని బిడ్డలైతే మన పట్ల దేవుడే ఉండి యుద్ధం చేస్తాను, పగ తీర్చుకున్నట్ట నా వశమని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మనం పగ తీర్చుకోవాలంటే ఎలా తీర్చుకుంటాం? మనం తిట్టుకుంటామేమో, దూషించుకుంటాం, బూతులు మాట్లాడుకుంటాం, అబద్ధాలు చెప్పుకొని అబద్ధ సాక్ష్యాలు పలికి వీలైతే మనము ఎక్కడి దాకా వెళ్తామనంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొచ్చేమో. కానీ అయితే దేవుడి కోపం అలా ఉండదండి. దేవుడు మంచిగానే చూస్తాడు. అతను మారకుంటే అతన్ని మంచంలో పడివేస్తారండి. అతనికి భూలోకంలోనే నరకం చూపిస్తారండి. దేవుడి కోపం అలా ఉంటుంది ఆయన బిడ్డల జోలికి వస్తే. అదే విధంగా మనము దేవుని తోడు కోరుకునే బిడ్డలుగా ఉండాలా. నా తోడు ఎవరుంటారు? ఈ మనుషులు నా తోడు ఉంటారా, లేదా నా పక్షాన ఈ మనిషి మాట్లాడతారని. ఇప్పుడు డబ్బులు ఇస్తే మన వాళ్ళు కూడా మన పక్షాన మాట్లాడండి. డబ్బులు ఇస్తే డబ్బులను చూసి నాకు డబ్బు వస్తుంది, నేను అటువైపు మాట్లాడతాను, ఇటువైపు మాట్లాడతానని మనము ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పెద్ద పెద్ద అధికారులే డబ్బు కోసం అటు ఇటు వాళ్ళు స్విచ్ అవుతారు. వాళ్ళ గొప్ప తెలివి ఉన్నా కూడా ఇటువైపు ఎక్కువ డబ్బులు ఇస్తే అటువైపు, ఎటువైపు ఎక్కువ ఉద్యోగంలో మనకు సంపాదన ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. అది ఈ లోకంలో మామూలుగా చేస్తారు. అయితే మనం ఈ లోకంలో మనము అలాంటి మనుషుని మనం నమ్మకూడదు. కానీ మనం జీవం కలిగిన దేవుణ్ణి నమ్మాలండి. దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉంటాడు. దేవుడికి డబ్బులు ఇచ్చి వాళ్ళ పక్షాన్ని మార్చుకోలేరు. దేవుడికి లేదా ఈ లోకంలో బంగారమో లేదా డైమండ్లో ఈ లోకంలో ఇల్లు రాసిచ్చి దేవుడి పేరు మీద దేవా నువ్వు నా పక్షాన వచ్చి కార్యాలు చేయంటే దేవుడు చేయడండి. దేవుడి దగ్గర సమస్తం ఉన్న, ఆయన దగ్గర గుప్తంలో ఉన్న ప్రతి ఒక్కటి, తెలివి కానీ, జ్ఞానం కానీ, ఈ లోకంలో ఐశ్వర్యం కానీ ప్రతి ఒక్కటి దేవుడి పాదాల కింద ఉన్న. ఏమంటే భూమి దేవుని పాదపీఠము కాబట్టి మనం దేవుని తోడు మనకు చాలా అవసరం అండి. ఈ లోకంలో దేవుని తోడు లేక అనేక మంది చనిపోతున్నారు, నశించిపోతున్నారు. మనము బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి అని అంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్ రాకుండా, ఎటువంటి హార్ట్ అటాకులు రాకుండా, అదేవిధంగా ఎటువంటి అపాయాల గండాలు కీడు కలగకుండా మనం ఈ లోకంలో దేవుని యొక్క దూతలు మనతో ఉన్నారు కాబట్టి మనం ఇంకా క్షేమంగా ఉన్నాం. దేవుడు ఆయన బిడ్డల్ని కంటి పాప వలె కాపాడుతారండి. ఆయన రెక్కలతో కోడి తన పిల్లల్ని ఎలా గద్దల దగ్గర నుంచి, కాకుల దగ్గర నుంచి, ఈ లోకంలో ఉండేటువంటి పాముల దగ్గర నుంచి, ఈ లోకంలో ఉండేటువంటి జీవరాశుల దగ్గర నుంచి కోడి ఎలా తన పిల్లల్ని తన రెక్కల చాటున కాపాడుతుందో దేవుడు కూడా ఆయన పిల్లల మండి మనల్ని కూడా ఆయన రెక్కల చాటున కాపాడుతున్నాడు. ఈ లోకంలో దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. అలాంటి శక్తి మనకి ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కొన్ని సమస్యలు చూసి మనం కృంగిపోవచ్చు, మనం కృషించిపోవచ్చు, మనకు బాధలు, ఓహో ఇది ఎలా జరుగుతుంది, ఇది పాజిటివ్ కాదే, మనకి ఎలాగా మనకి కార్యం జరుగుతుందని, ఇది పాసిబుల్ కాదని మనం అనుకుంటాం. అయితే దేవుడు పాసిబుల్ చేస్తారని, ఇంపాసిబుల్ని కూడా దేవుడు పాసిబుల్ చేయగల సమర్థుడండి. ఏమంటే మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. చనిపోయిన వాడిని లేపారంటే దేవుడు. ఆ లాజరు గారిని చూసుకున్నప్పుడు చనిపోయి 3 రోజులు శరీరం కుళ్ళిపోయిన ఆయన్ని, స్మెల్ వచ్చేటువంటి ఆ శరీరాన్ని
లేచి రా అని లాజర్ని ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపిస్తాడో ఆ లాజరు ఆయనలోకి జీవాత్మ వెళ్ళి ఆయన బ్రతికి వచ్చాడండి. దేవుడు వల్ల సమస్తం అవుతుంది, మనుషుల వల్ల కాదు. మనుషులు మనల్ని ఏం చేస్తారంటే చిల్లర మాటలు మాట్లాడతారు, పనికిరాని ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టి మనం దేవునిలో ఉంటే మనం మైండ్ని డైవర్ట్ చేసి దానికి ప్రయత్నిస్తుంటారు. అది మనుషులు చేసే పని కాదు, కానీ మనుషుల్లో ఉండే దురాత్మ చేసే పని అలా ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకం గురించి ఆలోచించడం మొట్టమొదటిగా విడిచిపెట్టేయాలండి. మనం దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు మనతో ఉంటే, మనము మోషే గారికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యెహోషువ గారికి కూడా నీకు తోడై ఉంటాను. అక్కడ ఉండేటువంటి ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకుంటారు యెహోషువతో కూడా దేవుడే తోడై ఉన్నాడని. అదే విధంగా మనతో కూడా దేవుడే తోడై ఉన్నాడంటే అందరికి తెలిపించేలాగా దేవుడే చేస్తాడు. ఎప్పుడంటే మనం దేవుని బిడ్డలుగా బ్రతికినప్పుడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రమయ్యా. మీ తోడు మాకు అవసరమయ్యా, మీ ఆత్మ మాకు అవసరమయ్యా. యేసు ఆత్మ నడిపింపుతో మేము ఈ లోకంలో నడిచే మంచి మనసును దయచేయండి అయ్యా. దుష్ట శక్తుల యొక్క ప్రభావము కూలిపోవాలని ప్రాధాయపడుతున్నానయ్యా. అపవిత్రాత్మైన శక్తులు యేసయ్యా ఈ లోకంలో లేకుండా పతనమైపోవాలని ప్రాధాయపడుతున్నానయ్యా. దుష్టుడు, దుర్మార్గుడు ఏం చేస్తారంటే మనుషుల్లో ప్రవేశించయ్యా. ఎవరైతే మీలో ఎక్కువ ఆత్మతో ఉంటారో, అదే విధంగా దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుళ్ళో ఉండాలా, దేవుని సేవ చేయాలా, దేవుడే నా బ్రతుకంతా అని ఎప్పుడైతే మనుషులు ఉంటారో అలాంటి వారికి వ్యతిరేకంగా ఈ లోకంలో మనుషుల్లోనే ప్రవేశించి, సొంత వాళ్ళల్లోనే ప్రవేశించి దుష్టశక్తి అయిన సాతాను శత్రువులుగా వాళ్ళని ప్రేరేపిస్తుందయ్యా. మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలో మాకు ఎవరి తోడు మాకు అవసరం లేదయ్యా. మీ తోడు ఉంటే చాలు. ఇతను నా వైపు ఉన్నాడే, నా తోడు ఉన్నాడే, ఇప్పుడెందుకు అలా మారిపోయాడని మేము ఆలోచించుకోవచ్చు. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే అమాయకత్వంలో ప్రతి ఒక్క మనుషులు ఉన్నారయ్యా. అమాయకత్వం తీసివేసి ఆ క్రూరమైన మనిషి మనల్ని వాడుకున్నాడు, మనల్ని అవసరానికి వాడుకున్నాడు, కానీ ఓడే మన పక్కన మాట్లాడటం లేదు అనే ఒక ఆలోచన మేము తెలుసుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఏది పట్టినా మోసమే, ఏది పట్టినా అతిక్రమమే, ఏది పట్టినా పాపంలోనే ఉందయ్యా. ఈ లోకంలో ఏది నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. అయితే మేము జీవం కలిగిన దేవ మిమ్మల్ని మాత్రం నమ్ముతున్నాం, సేవిస్తున్నాం. మీరైతే మమ్మల్ని చేయి వదిలిపెట్టి వెళ్ళేటువంటి దేవుడైతే కాదు, మమ్మల్ని బాధ పెట్టి దుఃఖపెట్టి వెళ్ళేటువంటి దేవుడైతే కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ తోడు దయచేయండి, మనుషుల తోడు వదిలేసుకునే శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు కూడా ఈ లోకంలో ఫ్రెండ్స్ తోడు, ఈ లోకంలో యవనస్తురాలు అయితే నాకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇలా తోడు పెట్టుకొని మీ చిత్తం కానీ పాపాలు చేసి అదే విధంగా మీరు ఇచ్చే మహిమని కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో దుష్ట శక్తులు తరిమి కొట్టి యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని అడుగుచిన సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.